రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను 558.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో రైతులకు పంట నష్ట పరిహారం కింద జరిపే చెల్లింపులు 301 కోట్లు కాగా, మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగిన ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించగా అందులో 97% మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం జమ అయిందని అధికారులు వివరించారు. అయితే 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అవ్వలేదని అధికారులు వివరించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింకు అవ్వకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ అవ్వకపోవడం, అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, అకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరామని, 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. బ్యాంక్ అకౌంట్లకు మరోసారి డబ్బులు బదిలీ చేశామని, సాంకేతిక సమస్య పరిష్కరించుకున్న వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని వివరించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం సూచించారు. అర్హులెవరికీ సాయం అందకుండా ఉండేందుకు అవకాశం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుండి సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లో పడలేదో వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రజలను కోరుతున్నామని అధికారులు తెలిపారు. వచ్చే శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరు వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యా సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్బ్యాక్ కోసం రూపొందించిన యాప్ల్లో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని తెలిపారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయం సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతి స్కూల్కు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను వెంటనే సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. విద్యా కానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకే రకమైన ప్యాటర్న్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న హాజరు శాతం కేవలం 70% మాత్రమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని, హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇస్తున్న బ్యాగులు, షూస్, డిక్షనరీల నాణ్యతపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఐ నేతలతో కలిసి సచివాలయంలో సీఎంను కలిసిన రామకృష్ణ పలు ప్రజా సమస్యలపైన సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. బుడమేరు, కొల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయటం, గాంధీ జయంతి నాడు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల వంటి అంశాలపైన ముఖ్యమంత్రికి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము ఈ ప్రాంతంలో వారు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఇప్పటివరకు రాకపోయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దాతల నుండి సమీకరించినటువంటి డబ్బు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు కూడా ఇచ్చి ఇవాళ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆటో వాళ్ళకి 10,000 రూపాయల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మేము ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పరిశీలన చేస్తాం. ఇప్పటికైతే 10,000 నిర్ణయం చేశామని చెప్పారు.
ఆయన పరిశీలించి సహాయాన్ని పెంచడానికి ఏమాత్రం అవకాశం ఉందో దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఉన్నారో వాళ్ళను ఖైదీలను సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేస్తూ ఉన్నారు. దాదాపు 213 మందిని తెలంగాణ ప్రభుత్వం రేపు అక్టోబర్ 2వ తేదీ నాడు విడుదల చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా విడుదల చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎందుకంటే దాదాపు 22 సంవత్సరాలుగా చాలామంది పాపం దిక్కు దివాణం లేని వాళ్ళందరూ కూడా జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు రాలిపోతూ ఉన్నారు. వారి గురించి ఎవరు ఆలోచించడం లేదు. మన ముఖ్యమంత్రి గారిని కోరితే ముఖ్యమంత్రి గారు వెంటనే దాని ఫైల్ కూడా తెప్పించుకుంటానన్నాడు. రాజమండ్రి ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా తాను 53 రోజుల పాటు అక్కడే ఉన్నానని గుర్తు చేశారు. రాజమండ్రి ప్రజలు ఇచ్చిన ధైర్యం 1000 ఏనుగుల బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని, వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక రాజమహేంద్రవరంలోనే ఉన్నానని, ఆ 53 రోజులు మరువలేనని పేర్కొన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు. కష్టకాలంలో రాజమహేంద్రవరం ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేనని కొనియాడారు. అలాంటి ప్రాంతంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో విజయం సాధించడం అంటే రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లేనని ఆమె అభివర్ణించారు. తెలుగు ప్రజలకు భవిష్యత్తులోనూ విస్తృత సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంజీవిని మొబైల్ క్లినిక్ను సైతం భువనేశ్వరి ప్రారంభించారు. నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి. ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందర అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన గత వారం రోజులుగా విజయవంతంగా కొనసాగుతోంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రవాసాంధ్రులకు అన్ని వేళలా తమ మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రవాసాంధ్రులకు తమ మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ను తెలుగు సాంస్కృతిక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ తాలూకు భాగం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి రోజులు తీసుకొచ్చే దశగా మీరందరూ చాలా మంది యువకులు నాకు పరిచయం చేసుకున్నాను. బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ మినిస్ట్రీ, ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ అండ్ ఎంపవర్మెంట్, ఇది చాలా మందికి తెలియదు. ఇది ఒక మినిస్ట్రీ ఉంది. ఈ మినిస్ట్రీ ద్వారా చాలా మంది ఎన్ఆర్ఎస్ కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తూ, అంటే హోమ్ ల్యాండ్ లోనే కాదు, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్, ఈ మినిస్ట్రీలో ఎంటర్ప్రినర్షిప్ డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి ఐడియాస్ ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎటువంటి యూనిట్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్నా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టాలన్నా ఖచ్చితంగా నేను ఉంటాం, మా డిపార్ట్మెంట్ ఉంటుంది. We'll be helping you to establish any such investments.
So I'm welcoming you all. If anyone is interested in those lines, kindly contact us. I'll be there for you. Keep me in a way that I'm a part of your family. Government is working on your lines. Please do consider us. And I thank all the organizers for welcoming me and making me a part of this event. Thank you one and all. తాడిగడప జంక్షన్ వద్ద నిర్మించిన ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ద్వారా ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించవచ్చునని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పూర్తి స్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. తాడిగడప జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలోకి వెళ్లే ప్రధాన రహదారిగా ఉన్న తాడిగడప జంక్షన్ నిత్యం రద్దీగా ఉంటుందని, వీఐపీలు ఎక్కువగా ప్రయాణించే ఈ రహదారిపై ట్రాఫిక్ పర్యవేక్షణకు అవుట్ పోస్ట్ వినియోగపడుతుందని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ చేసే సమయంలో వాహనాలను ఇక్కడకు తీసుకురావడంతో పాటు వెహికల్ చెకింగ్ పాయింట్కు ఈ అవుట్ పోస్ట్ను వినియోగించుకోవచ్చన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పూర్తిస్థాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. ఇది చాలా ఫ్రీ ఫ్లో ఉండేదానికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారు ఆఫీసులో కానీ తర్వాత వాళ్ళ యొక్క పని పూర్తయిన తర్వాత సకాలంలో ఇంటికి చేరుకునేందుకు గాను ట్రాఫిక్ని సక్రమంగా మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీంట్లో భాగంగా ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ అండ్ దిస్ ఎడ్యుకేషనే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. దాంట్లో భాగంగా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ చేసే సమయంలో కొన్ని వెహికల్స్ని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, అలాగే ఫైన్స్ రాయడం, అత్యవసర సందర్భాల్లో మనం వెహికల్ చెకింగ్ పాయింట్గా కూడా ఈ యొక్క ట్రాఫిక్ అవుట్ పోస్ట్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సౌకర్యానికి అందరూ కూడా దోహదం చేశారు. అందుకుగాను వారందరూ కూడా మరొక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పెనమలూరు ట్రాఫిక్ అనేటువంటిది ఒక పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి గాను మేము ప్రతిపాదనలను మా ఉన్నతాధికారులకు అలాగే ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అనంతరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్తో సమానంగా ట్రాఫిక్ విభాగం కూడా అవసరమని అన్నారు. ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డులో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందని తెలిపారు. మధ్యలో కనెక్టివిటీ రోడ్డు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గుతుందని తెలియజేశారు. ఎక్కువ ట్రాఫిక్ గల జంక్షన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ పెనమలూరు మండలంలో తాడిగడ మున్సిపాలిటీలో లా అండ్ ఆర్డర్తో పాటు సమానంగా ట్రాఫిక్ కూడా అంత అవసరం ఉంది పబ్లిక్ కన్వీనియన్స్కి. ఈరోజు విజయవాడ సిటీకి ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు కనెక్టివిటీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మధ్యలో కనెక్టివిటీ రోడ్స్ అభివృద్ధి జరిగేదాకా కూడా ఇక్కడ పోలీసు సహకారం ప్రజలకి చాలా అవసరం. కాబట్టి ఈ రోజున ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండటం అందరికీ ఉపయోగకరమని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారాన్ని చూపటం ప్రధానమని, విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన ఈ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుని సమస్యను సరైన విధంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన, పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీ కుమారితో కలిసి ఆర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఆర్జీదారుని సమస్యను సరైన విధంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. నిర్దేశ గడువులోగా ఆర్జీలను పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. ఆర్జీల పరిష్కారంపై జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నాణ్యత పెరిగేలా ఆర్జీదారులకు భరోసా కల్పించేలా పనిచేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 94 ఆర్జీలు రాగా వీటిలో రెవెన్యూ 37, పోలీసు 14, ఎంఏయుడి 14, పంచాయతీరాజ్ 6, సర్వే 1, కోఆపరేటివ్ 1, ఆరోగ్యం 1, సాంఘిక సంక్షేమం 3, పౌర సరఫరాలు 3, బ్యాంకింగ్ 2, మైన్స్ అండ్ జియాలజీ 2, ఏపీఎస్ ఆర్టీసీ 1, గ్రామీణ నీటి సరఫరా 1, జాతీయ రహదారులు 1, ఎక్సైజ్ 1, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 1, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ 1, ఉపాధి కల్పన 1, కాలుష్య నియంత్రణ బోర్డు 1, ఇంటర్మీడియట్ విద్య 1, వ్యవసాయం 1 ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. సీనియర్ల సూచనలు, సలహాలతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. నగరంలోని గుణదల కే హోటల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైసీపీ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొంటితోక జగన్మోహన్ రావు, నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొంటితోక అరుణ్ కుమార్, రహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, వైసీపీ నేతలు పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేష్ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైనందుకు దేవినేని అవినాష్ నాయకత్వంలో ముందుకు వెళ్తామని నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నేతలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సీనియర్ల సూచనలు, సలహాలతో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, మా నాయకులందరూ ఒక సహకారంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, వార్డు స్థాయి నుంచి కానివ్వండి బలోపేతం చేసుకునే విధంగా, ఈరోజు అన్ని అనుబంధ సంఘాలను గారు బలోపేతం చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్దలందరూ గారు రాజకీయంగా కానివ్వండి, వయసులో కానివ్వండి, పెద్దలందరూ గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక ఆశీస్సులతో ఒక కుటుంబంలాగా ఈరోజు రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం. దసరా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా ఏదైతే ఈ ఒక 100 రోజుల పరిపాలనలో నియోజకవర్గాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో, లేకపోతే దాడులు జరిగాయో వాళ్ళందరం గారా మేమందరం గారా కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళని పలకరించే, వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పుకునే కార్యక్రమంగా రాబోయే రోజుల్లో ముందుగా చేసుకుంటాం. స్వచ్ఛతా హీ సేవ మనందరి సమిష్టి బాధ్యత అని, స్వచ్ఛత జీవన శైలిలో ఒక భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో అన్ని పట్టణాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయవంతమైందని వెల్లడించారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం దిగ్విజయమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు, విద్యార్థులకు అభివాదం చేశారు. 21,000 మందితో ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. వేలాది మందితో నిర్వహించిన ర్యాలీ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపిత మహాత్మా గాంధీ 151వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో అన్ని పట్టణాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రజలంతా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ స్వచ్ఛతను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. విపత్తు సమయంలో అండగా నిలిచేందుకు అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కుల్ని అందజేశారు. ఇటీవల కురిసిన వరదలు, వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు తమ వంతు సాయం అందించడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఆ సంస్థ సీఈఓ ఎండి మణి మెఘలై 5,90,01,087, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 1,01,116 రూపాయలు, ఆర్జా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీధర్ కృష్ణమూర్తి 1,00,00,000, ఆర్ ఆదికేశవులు నాయుడు 10 లక్షలు, అసోసియేషన్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా 10 లక్షలు, శ్రీ విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ 10 లక్షలు, ఎం అపారో 10 లక్షలు, చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ 10 లక్షలు, తెలుగు విజ్ఞాన సమితి 5 లక్షలు, జీఆర్సీ సుభిక్ష ప్రాజెక్ట్స్ 5 లక్షలు, జేసీ పాలిమర్స్ 5 లక్షలు, ఇలా అనేక మంది చెక్కులు అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునర్జీవం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవం పోసుకునుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని రంగాలు భ్రష్టు పట్టుకుపోయాయని తెలిపారు. జగన్ను కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థితికి జనం వచ్చారని అన్నారు. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పారిశ్రామిక రంగం ఎన్ని రకాలుగా ఇబ్బంది పడిందో అంతా చూశారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అనుగుణంగా పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పాలసీ సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు. జగన్ అంటే భయపడే పరిస్థితి, భయపడి పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్లే కాదు, గత 5 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయి ఉద్యోగాలు లేక యువత అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దీనికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం. ఈయన ఉత్తుత్తి అన్నీ మీట్లు పెట్టడం, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చినట్లను ఒక భ్రమ కలిగించడం, ఇంకా రకరకాల మోసాలు, మాయలు అన్నీ చేశాడు. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.